నెల్లూరు జిల్లాలో 10 స్థానాలకు 9 టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. సర్వేపల్లి నియోజకవర్గాన్ని మాత్రం సస్పెన్స్ లో పెట్టారు. దాంతో ఆ టికెట్ ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠకు అధినేత చంద్రబాబు తెరదించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరును 3 జాబితాలో ఖరారు చేశారు. దీంతో సోమిరెడ్డి అభిమానులు, నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయన నివాసం వద్ద బాణసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. సర్వేపల్లి టికెట్ తనకే ఇచ్చారని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన సర్వేపల్లి నియోజకవర్గ టికెట్, టీడీపీ టికెట్ ఎవరికి వరిస్తుంది అనేది ఎంతో ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఎట్టకేలకు మాజీ మంత్రి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి టికెట్ దక్కిందని చెప్పవచ్చు. ఆయన మాటలను అడిగి తెచ్చుకొని మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, టికెట్ వచ్చినందుకు ఏ విధంగా ఉంది? అసలు ఈ మధ్యకాలంలో ఒక వారం 10 రోజుల నుంచి మాత్రం సోషల్ మీడియాలో కూడా టికెట్ వేరే వాళ్ళకి వెళ్తుందని కూడా వైరల్ అయ్యాయి. దీని మీద మీరే ఉంటారు? ఏదైనా పార్టీ హైకమాండ్ డెసిషన్, ఆ టికెట్ రావాలని సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలందరూ కోరుకున్నారు. దానికి అనుగుణంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సర్వేపల్లి టికెట్ తెలుగుదేశం అభ్యర్థిగా నా పేరు ప్రకటించినారు. పార్టీకి, బాబు గారికి, లోకేష్ బాబుకి అందరికి రుణపడి ఉన్నా. అదేవిధంగా సర్వేపల్లి ప్రజలు, జిల్లాల్లో ప్రజలు నాకు రావాలా, నేను బాగుండాలని కోరుకున్న రాష్ట్రంలో ఉండే అభిమానులు వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే ఈ మధ్యకాలంలో ఒక 3 రోజుల క్రితం మాత్రం ఐవీఆర్ఎస్ కాల్స్ అని చెప్పిన తర్వాత కూడా మీ అభిమానులు కానీ, మీరు అంటే దాదాపుగా 4 ఏళ్ల నుంచి మీరు తిరిగిన సంబంధించి మీ క్యాడర్ కానీ చాలా బాధా వ్యక్తంగా పరిచారు. అయితే వాళ్ళు ఎన్నో పూజలు చేసిన గంతే ఈ రోజు మీకు టికెట్ రావడం అనేది వాళ్ళు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. బయట కూడా వారు టపాసులు కానీ పెంచుతూ కాల్చడం కానీ ఉన్నాయి. ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మీకు ప్రధానంగా ఉన్న సిట్టింగ్ సంబంధించిన ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి, మీరు మాజీ మంత్రిగా ఉన్నారు, మీరు నువ్వానైనా డి అని ఉన్నారు, డూ ఆర్ డే అని. కానీ ఎవరు గెలుపు అనేది ఏంటి అనేది కూడా మీ మాటలను అడిగి చూసుకున్నాను. ఈసారి మంచి ట్రెండ్ ఉంది. నాకు కొంతమంది మా అభిమానులు, మా కార్యకర్తలు 94 ట్రెండ్ ఉందన్నా అంటే నేను అది అతిశయోక్తి అనుకున్నా. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దని చెప్పా. బట్ నేను గ్రామాలకు పోతే అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే 5 ఏళ్ళు అరాచకం, అవినీతి, అక్రమాలు ఇవన్నీ కళ్ళారా చూశారు. అందుకని నేను తిరిగి రావాలా, సర్వేపల్లి ప్రశాంతంగా ఉండాలా, సర్వేపల్లిలో ఈ దోపిడీని అడ్డుకోవాలనే ఆ ట్రెండ్ సగటు సామాన్య మానవుడు, లేమ్యాన్లో కూడా వచ్చేసేసింది. అందుకని మంచి మెజారిటీ మనకు వస్తుందని చెప్పి నా నమ్మకం. ఇది అయితే ఈ 4 సార్లు మీరు ఓటమి చోటు చేశారు. అయితే ఇది పరీక్ష మీకు అని చెప్పవచ్చు. ఈ పరీక్షలో మీరు నెగ్గుతారా లేదా అనేది కూడా మీకు సంబంధించిన అన్యాయాలు కానీ ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా ఆశిస్తున్నారు. దాని మీద మీరు పడిపోవటం అంటే 92 బై ఎలక్షన్ పార్టీ కోసం కోరు పోవటం, లాస్ట్ మినిట్లో రావటం, 10 రోజులు ఎలక్షన్ చేయటం, ఇటువంటి అనేక కారణాలు. ఇది మొత్తం చూసుకుంటే 94 ఎలక్షన్ కూడా ఎలా ఉందో అంతకంటే మెజారిటీ కూడా సాధిస్తామని, సర్వేపల్లిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొస్తామని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, జీ తెలుగు న్యూస్, నెల్లూరు. రాష్ట్ర వ్యాప్తంగా